12వ అధ్యాయంలో సాలగ్రామ దాన మహిమ చూద్దాం. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి ఉండేవాడు. అతను స్వల్ప దానమైనా చేయడు. తను అనుభవించేవాడు కూడా కాదు. ఎవరికి ఉపకారము చేయక పరనింద చేస్తూ ఉండేవాడు. వేరే వారి ఆస్తుల యందు అనురక్తి కలిగి ఉండేవాడు. ఆయన ఒక బ్రాహ్మణునికి కొంత ధనం అప్పుగా ఇచ్చి దానిని రాబట్టుకొనుటకు ఆ బ్రాహ్మణుని వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణుడు గ్రామాంతరము వెళ్ళినట్లు తెలుసుకొని అచ్చటకు వెళ్ళి నా సొమ్ము నాకిమ్మని అడిగాడు. ఈ నెలాఖరున నీ సొమ్ము ఇవ్వగలనని ఆ బ్రాహ్మణుడు కోమటి వానితో అనగా, ఆ కోమటి బ్రాహ్మణుని నానా విధములుగా దూషించి కాలితో తన్ని తన వద్దనున్న కత్తితో కొట్టగా బ్రాహ్మణుడు అక్కడే మృతి చెందాడు. అది తెలుసుకున్న కోమటి రాజభటులు వస్తే శిక్షిస్తారేమో అనే భయంతో అచ్చటి నుండి పారిపోయి కొంతకాలం తర్వాత మృతి చెందాడు. అతడు చేసిన పాపకార్యముల వలన యమభటులు అతనిని నరకలోకమునకి కొనిపోయారు. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడు తండ్రి మరణానంతరము తండ్రి సంపాదించిన సంపదతో మంచి పనులు చేస్తూ చెరువులు త్రవ్వించి సత్రములు కట్టించి యజ్ఞయాగాదులు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ధర్మవీరుడు హరిని పూజించే సమయంలో నారదముని సమస్త లోకములు తిరుగుచూ అతని వద్దకు వచ్చాడు. ధర్మవీరుడు నారదముని తగు విధములుగా సత్కరించి, మీరు మా గృహమునకు వచ్చుటచే మా గృహము పావనమైనది. నేను ధన్యుడనైతిని. నేను ఆచరించవలసిన పూజా విధానములు, దానములు, ధర్మముల గురించి నాకు తెలుపమని ప్రార్థించాను. అంత నారద మహాముని సూర్యుడు తులారాశి యందు ఉండగా కార్తీక మాసము అందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామమును దానం చేసిన వారికి జన్మాంతరకృత పాప నాశనమును కలుగజేయు అని నీ తండ్రి మరణించిన యమలోకంలో బాధపడుచున్నాడు. అందుచేత నీవు సాలగ్రామము దానము చేసి అతనికి ముక్తిని కలిగించమని చెప్పగా, ధర్మవీరుడు మునీంద్ర, నేను భూదానము, గోదానము, తిలదానము, సువర్ణదానము మొదలగు దానములు చేయుచున్నాను. వాటి వల్ల కానిది ఒక శిలాదానము వల్ల ముక్తి కలుగుతుందా? అది భోజ్యం కాదు, భక్ష్యము కాదు. కనుక నేను దానిని దానముగా ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పాడు. నారదముని అతనికి ఉపదేశము చేసి లాభం లేదని తలంచి వెళ్ళిపోయాడు. కొంతకాలంనకు ధర్మవీరుడు మృతి చెంది ఆ మహాపురుషుని మాట వినని పాపనమునకు నరకం నందు బాధలు పడి సింహంలా